ఇప్పుడు ఈ నాగార్జున సాగర్కు సంబంధించి భారీ మెజార్టీతో గెలిచిండు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక 50,000 మెజారిటీతో గెలిచిండు. ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి? అంటే కాంగ్రెస్ వచ్చింది, ఎమ్మెల్యే గెలిచిండు, ఏమైనా అభివృద్ధి జరుగుతూ ఉన్నదా? ఇప్పుడు ఇక ఇంత భారీ మేరతో గెలిపించినందుకు జనాలు చాలా సిగ్గుపడుతున్నారు. ఎందుకని? ఇప్పుడు అసలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కంటికి కనపడతలేదు, దేవలాడుకునే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు ఎక్కడ తింటుర్రో ఏడబంతుర్రో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడ్డది. అంతకంటే డబుల్ మెజార్టీతోటి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల వరకు అంతకంటే డబుల్ మెజార్టీతోటి మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతుండు. ఖచ్చితంగా గెలవబోతుంది. ఎట్లా చెప్తున్నావు? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలవలేదు ఇంత భారీ మెజార్టీతోటి. ఈయన గెలిచిండు, మళ్ళీ అంత సడన్గా ఒక సంవత్సరం గడవక ముందుకే ఎట్లా చెప్తున్నావు నువ్వు ఇట్లా ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుందని? ఎట్లా చెప్తున్నాం అంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ కానీ ప్రజలకు అందుబాటులో ఉండలేరు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని, ఇంకా ప్రభుత్వ పరంగా ఏదైనా పథకాలు రాని, ఏవి కానీ వాళ్ళకి చెక్కులు ఇస్తాయని కూడా తీరిక లేకుండా పోతుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి నెలలు లేదు, తులం బంగారం లేదు, మళ్ళీ కళ్యాణ లక్ష్మి కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు సన్న బియ్యం అంటుండే కానీ ఈ సన్న బియ్యం కూడా 3 ఏళ్ల ముచ్చటే. ఇంకొక 3-4 మంత్లలో ఈ సన్న బియ్యం మూసుకోకపోతే చూడండి మీరు. ఎందుకు బ్రహ్మాండంగా స్టార్ట్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం పథకం అనేది. ఇది ఇచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తుంటే ప్రజల కళ్ళల్లో నిజమైన ఆనందం చూస్తున్నా అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇది 3 నెలల ముచ్చటే. ఇక ఇంకొక 3-4 నెలల్లో ఇది ఖచ్చితంగా మూతపడుతుంది. ఇంకోటి ఏంటంటే రైతు బంధు లేదు, రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఏ ఊర్లకన్నా పోదామంటారు. కేటీఆర్ అన్నాడు కొడంగల్కే పోదామన్నాడు. కొడంగల్నే కూర్చుందాం, నీ ఊర్లో 100% రుణమాఫీ అయిందంటే నేను రిజైన్ చేస్తాను. మరి దానికి స్పందించాలి కదా ముఖ్యమంత్రి గారు, స్పందించాలి కదా. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మికి ఇంకా తులం బంగారం యాడ్ చేసిండు. అది ఎక్కడ నిచ్చిండా? ప్రతి మహిళ రాష్ట్రం అట్లా పెట్టు. ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి నిజంగా రైతు బంధు రుణమాఫీలు ఏం జరగలేదా? ఏం జరగలేదు, 100% ఏం జరగలేదు. జరిగినాయి కూడా మా లింగారెడ్డి గారు మొత్తం 70-80 ఎకరాల కొత్తలూరులో ఉంది, ఆ కొత్తలూరులో పెట్టుకుండు అందరూ. ఇప్పుడు నిన్నమన్నా కూడా ఏదో ఓపెన్ చేసినట్ట, అది కూడా కొత్తలూరులో పెట్టిండు, భూభారత్ సంబంధించింది. ఇప్పుడు ఈ యొక్క ఇట్లా చేసిన లింగారెడ్డి ఇట్లా చేసినందుకు మండలి మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఏంది ఆయన భూమి ఆడ ఉండబట్టి ఆడ పెట్టుకుంటాడా అనేది ప్రతి చిన్న రైతులలో కూడా చర్చనాంశం అయింది. అది మరి ఎట్లా ఉంది పరిపాలన? ఇప్పుడు సంవత్సరాన్నర దాటిపోయింది, పరిపాలన ఏం లేదు మిత్రమా. ఈనంగా ఓడిపోతుండ్రు రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈడ తెలంగాణలో. మీరు చూసుకోండి. ఎందుకంటే ఏది కానీ అవినీతి. ఇవాళ నిన్నమన్న భూముల విద్యార్థుల అదేంది చెప్పు, ఎంత న్యాయం అది? ఇప్పటితోటే పోవట్లేదు కదా, మన భవిష్యత్తు తరాలు ఇంకెన్నాలో ఉన్నది. మన పిల్లలు వాళ్ళ పిల్లలు వెళ్ళి బతికేది, అది అమ్మనికే పెట్టిండు. ఎంత వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ కొంచెం ఏదో చేసి అంటే రాజకీయ రంగుబులు మీరు అంటారు కదా. లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరంటే మరి బీజేపీ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సిపిఎం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఉమ్మడి కాపీ ఆల్ పార్టీస్ వ్యతిరేకిస్తుంది కదా. అంటే అదంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడితే కేసులు పెడుతుర్రు ఇప్పుడున్న ప్రభుత్వం. అవి ఏ వీడియోలు మొత్తం గ్రాఫిక్స్ చేసి అక్కడ జింకలు కానీ నెమలు కానీ అన్నీ తెచ్చిరా అని చెప్తున్నారు. సరే, అది మీకు ఎంతవరకు తెలుసు ఏందో అనేది తర్వాత విషయం. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా ఉన్నది? నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడికక్కడ కుట్టుపడ్డది, కమిషన్ల మీద నడుస్తున్నది. కమిషన్ ఇచ్చిన వరకు వర్క్స్ వస్తున్నాయి. ఆయన కంటికి కనపడతలేడు మా ఎమ్మెల్యే గారు కంటికి కనపడతలేరు, ఎంపీ సాబ్ కనపడతలేరు. వాళ్ళు ఎక్కడ తింటుర్రో ఏడబంతుర్రో జనాలు మొత్తం తెలుసు. అది సాగర్ల గెస్ట్ హౌస్ వాళ్ళు అన్నదమ్ములే కదా, ఇద్దరు అన్నదమ్ములు. ఇక వాళ్ళని మెయింటైన్ చేసే వాళ్ళు వేరేనే ఉన్నారు. అది లోకానికి అందరికీ తెలుసు, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ తెలుసు. మరి ఏం చెప్తావు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి మార్పు కోసం వచ్చిండు, మార్పు అని చెప్పి తీసుకొచ్చారు, ఏం చెప్తావు? మరి ఏం చేయట్లేరు అని చెప్తున్నాను. ఏం మార్పు చేసిండు ఆయన? ఏం మార్పు చేసిండు? మనకేమైనా మార్పు చేసినట్టు కనిపిస్తుందా? ప్రతిదీ అబద్ధాలు, 100 అబద్ధాలు ఆడి 100 గ్యారెంటీలు అండి. ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిండు ఆయన? ఒక ప్రీ బస్ ఒకటి చేసిన అంటుండు. ఒక పక్క 5 గ్యారెంటీలు అమలైనాయి అని చెప్పి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అంటుండు. ఇక వాళ్ళు అట్లే పూటకో మాట మాట్లాడతారు. అబద్ధాల కోరు అది కాంగ్రెస్ అంటేనే. నెక్స్ట్ టైం మాత్రం మీరు రాసి పెట్టుకోండి, ఆంధ్రాలో జగన్కి ఎట్లా పడుతుందో అదే గతి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది. అది ఇప్పుడు పెన్షన్ల సంగతి ఎట్లా ఉంది? పెన్షన్లు ఆయన 4,000 ఇస్తాడు, ఎక్కడన్నా ఇచ్చిండా? అదే 2,000 గతి. అదే కేసీఆర్ గారు ఏమన్నాడు, నేను ఇయర్ లేదు. అదే కేసీఆర్ గారు నేను సంవత్సరానికి 500 లెక్కన పెంచుతాడు. ఈయన ఒకటేసారి నేను 1 టైం 4,000 చేస్తాడు. ఎక్కడైనా చేసిండా? వికలాంగులకు 6,000 అన్నాడు, ఇస్తుండా? ఏది లేదు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ముఖ్యంగా అంటే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కొద్దిగా యువత ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకు ఉద్యోగాలు ఎట్లా మరి? ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు సంవత్సరానికి, వచ్చినట్టేనా?
ఒక్క ఉద్యోగం కల్పించిండా? ఒక్క ఉద్యోగం ఏదైనా పలానా ఉద్యోగాలు ఇప్పించిన అని చెప్పి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన అన్నాడు. 60,000 ఉద్యోగాలు అవన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసినాయి. ఈయన వచ్చి కొంత చేసిండు, అది వాస్తవమే. కానీ అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టినాయి. అది మొత్తం ఆ ప్రపోజల్ మొత్తం వాళ్ళు పెట్టినాయి. ఇచ్చిండు అంతే, అయ్యే ఇచ్చిండు. కొత్తగా ఒక్క కొలువు ఇయ్యలే ఆయన. ఒక్క కొలువు అంటే ఒక కొలువు ఇయ్యలే. అన్ని రంగాల ప్రజలు, ఇటు విద్యార్థులు కానీ, అటు రైతులు కానీ, ఇంకా ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ కూడా మార్పు కావాలని కోరుకోరు కదా. వాళ్ళు కోరుకున్నందుకు వాళ్ళ చెప్పుతోటి వాళ్ళు కొట్టుకుంటారు. ఇవాళ నువ్వు ఒక మహిళను ప్రశ్నించు, ఒక రైతును ప్రశ్నించు, తిడుతున్నారు. మననే గిడ హోటల్ కాడ ఉంది మళ్ళేస్తామా, మాకు ఇంతవరకు రైతు బంధు లేదు, ఏది లేదని తిడుతుంది హోటల్ కాడ. 100% రైతు బంధు చేసిన అని చెప్తా ఉన్నాడు. రైతు బంధు ఏడేస్తుండే ఆయన. ఇప్పుడు 4 ఎకరాల తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు. రైతు బంధుని రైతులే వద్దనుకుంటారు అని చెప్తా ఉన్నాడు. అంటే బోనస్ ఇచ్చే బోనస్ను చూసి బోనసే మాకు మంచిగా వస్తున్నది, రైతు బంధు వద్దు మాకు అని చెప్పి చెప్తున్నారు రైతులు. నిజమేనా ఇది? ఇది ఎవడన్నా నమ్మేదేనా? ఇది పద్ధతి గల మాట అంది. తుమ్మల వ్యవసాయ శాఖ మినిస్టర్ ఒక మాట మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, సీఎం ఒక మాట మాట్లాడతాడు. వీళ్ళు మొత్తం సీఎం కేటగిరీలేనా ఈ దాంట్లో. మంత్రి పోతే హెలికాప్టరు, ఇంకో మంత్రి పోతే హెలికాప్టర్. మరి ఇంత బ్రహ్మాండంగా హెలికాప్టర్ వేసుకొని పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నబియ్యం పథకం స్టార్ట్ చేస్తే ఇది 4 రోజులే ఉంటుంది అని చెప్తున్నావు. నేను ఇప్పుడు మిల్లర్లే చెప్తున్నా మిత్రమా, నేను 11 ఏళ్ళు రేషన్ షాప్ డీలర్ నీడ. మిల్లర్లు అనుకునే మాట ఇది. మేము ఇయ్యలేము, చేయలేము, ఇది 3-4 నెలల కంటే ఎక్కువ ఉంటుందని మిల్లర్లు మాట్లాడే మాట, మిల్లర్స్ మాట్లాడే మాట ఇది. మీరు చూడండి, ప్రజలు ఇక దీన్ని కూడా 100% దీన్ని మెయింటైన్ చేయలేడు. ఏడికెళ్ళి చేస్తాడు మొత్తం సన్నబియ్యం? చెప్పండి మీరే. ఇప్పుడు అవి కూడా కొంచెం అటు ఇటు ఉన్నాయి, సన్న బియ్యం ఇచ్చినవి కూడా క్వాలిటీ లెస్ అని చెప్తా ఉన్నారు. నిజమేనది? క్వాలిటీ అంటే ఉన్నాయిలే, కొంత ఉన్నది కొంత లేదు. ఒక లాట్ ఏమో మంచిగా వస్తుంది, ఒక లాట్ ఏమో మొత్తం నూక వస్తుంది. ఫైనల్గా ఓవరాల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మరి రేవంత్ రెడ్డి అటర్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ గవర్నమెంట్ అటర్ ఫెయిల్యూర్ అయింది. ఆయన నుంచి కాదు. ఆయన 5 ఏళ్ళు ఉంటాడో ఉండడో తెలియదు, ఎప్పుడు పోద్దు. ఆయన పదవి ఆయన కాపాడుకోవడానికి పీకులాడడం జరిగింది తప్ప ఇది మాత్రం ఉండేది కాదు. మా ఎమ్మెల్యే మొన్న 50,000 గెలిచినట్టు కదా. ఇవాళ అదే మేము మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరిని పెట్టినా 70,000 గెలుస్తాం మళ్ళా. చూడండి పక్కా. అసలు జనాలట్లో అంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతకు కారణం ఏందన్న? కారణమా, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఎంతమందికి అయింది? నువ్వు 2 లక్షలు అన్నావు, 2 లక్షలు ప్రకటించు. 2,10,000 ఉన్నాయి, నీకు 2,50,000 2,50,000 ఉందంటే 50 రూపాయలు ఉంటే కూడా మాఫీ చేయవా? నువ్వు 2 లక్షలు అన్నావు, అని 10 లక్షలు ఉంటుంది యాప్. ఎందుకు మొన్న చెప్పిండు కదా అసలు, అంటే ₹1 ఎక్కువ ఉన్న 2 లక్షలకు మీద ఉన్న వాళ్ళే మేము చెయ్యమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంటే ముందర కూడా అదే చెప్పిరేమో, మరి మేనిఫెస్టోలో పెట్టలేదు అవి? అది పెట్టలే. 2 లక్షల రూపాయలు మీరు తెచ్చుకోండి, ఉరకండి, బ్యాంకులో పోయి రుణాలు తీసుకోండి, మేము మాఫీ చేస్తామన్నాడు. ఎక్కడ చేసిండు? 2 లక్షల రూపాయలు, 2 లక్షల పాపం 50 రూపాయలు ఉంటే కూడా వానికి మాఫీ లేదు. ఆత్మహత్య చేసుకునే కాడికి అయినోడేమో సంతోషపడుతుండు. కానూని పరిస్థితి ఏంది? వాడు ఆర్థికంగా రైతు చితికిపోయాడు. నువ్వు ఎందుకు బోకర్ మాటలు చెప్పాలి? అధికారం కోసం ఇన్ని హామీలు అధికారం కోసమే. మరి ఇప్పుడు సరే, ఈ భూముల విషయానికి వద్దాం. ఇప్పుడు భూభారతి అని కొత్త పథకం తెచ్చిండు. మరి దానివల్ల ఏమన్నా భూములు అంటే ఇంతకుముందు అక్రమాలకు గురైనాయి, మొత్తం కబ్జాలకు గురైంది భూమి అంతా బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు భూభారత్ తెస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది దానివల్ల ఏమన్నా భూమి కబ్జాల నుంచి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఏది లేదు. ఇంతకుముందు కూడా ధరణి అని పెట్టిండు కేసీఆర్, మంచిగా మెయింటెనెన్స్ అయింది. ఎవరి భూములు దానివల్ల ఏమంటారు 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు మొత్తం గాయబైపోయినాయి అని చెప్తా ఉన్నారు. లేదు, ధరణి పెట్టడం వల్ల భూమి మిస్ అయిన భూములు కూడా వాళ్ళ భూములకు వాళ్ళ పాస్బుక్లు వచ్చినాయి. ఎవరికి తెలియకుండా భూ కబ్జా చేసి భూమి మీద ఉన్నోని కూడా వాళ్ళ భూమి వాళ్ళకి వచ్చి సంతోషపడతారు. ఇప్పుడు కూడా కొన్ని భూములు అయ్యేవి ఉన్నాయి. ధరణి ఏంటంటే వాళ్ళు మార్పు అంతే, దోసుకుంటానికి ఇది వచ్చిండు భూభారతి. ధరణి కంటే మంచిదా ఇది భూభారతి?